తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటి 3 రోజులు దర్శనం ఉంటుందని టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం స్పష్టం చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలకు ఎవరైనా రావచ్చునని, అయితే టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 1,86,000 మంది దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. అందరూ రావచ్చు. భక్తులకు ఏ తొందర లేకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ సుమారు 3,000 మంది పోలీసులతో ఈరోజు కమాండ్ కంట్రోల్ పెట్టి అలిపిరి దగ్గర కానివ్వండి, శ్రీవారం మెట్టు దగ్గర కానివ్వండి, తిరుమల భూదేవి శ్రీదేవి కాంప్లెక్స్ కానివ్వండి, కొండపైన కానివ్వండి, అన్ని చోట్ల 3,000 మంది పోలీస్ బందోబస్తుతో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రెండో విషయం, ఎప్పుడు కనీవిని ఎరిగిన రీతిలో ఈసారి సుమారు 180 గంటలుంటే, మొత్తం 10 రోజులు 180 గంటలుంటే 164 గంటలు సామాన్య భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలు పడింది. అంటే సుమారు 90% టైం టోటల్ గా సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు కూడా ఈసారి చేయడం జరిగింది. అదే కాకుండా అన్న ప్రసాదాలు కానీ, ఎక్స్ట్రా సుమారు 5 లక్షల లడ్డూలు ఎక్స్ట్రా స్టాక్ పెట్టడం కానివ్వండి, భక్తులకు వాటర్ సప్లై కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వేడి వేడి పాలు కానివ్వండి, అక్కడ పార్కింగ్ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ఎవరైతే 3 రోజులు 30వ తేదీ, 31వ తేదీ, 1వ తేదీ మాత్రం దయచేసి ఎవరైతే ఈ డిప్ వచ్చారో వాళ్ళు మాత్రం దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. కాబట్టి మిగతా వాళ్ళు వచ్చి ఇబ్బంది పడవద్దని చెప్తున్నాం తప్ప కొండకు రావద్దని చెప్పే ఇది ఎవరికి లేదు, అధికారం ఎవరు లేదు. కాబట్టి కొండకు మీరు ఎవరైనా రావచ్చు, అందులో ఏక సందేహం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ